నెల్లూరు నగరం కిసాన్ నగర్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రభుత్వ స్థలంలో ఉందని కార్పొరేషన్ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో కార్పొరేషన్ అధికారులు, నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా బీజేపీ నేతలు మాత్రం తమ పార్టీ జెండాకి అవమానం జరిగిందని, ఇది మంచి పద్ధతి కాదని, ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేదే లేదని వారు హెచ్చరించారు. వెంటనే బీజేపీ నేత మంత్రి నారాయణ కమిషనర్ నందన్లకు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ ఓ భాగమని, తమ పార్టీ అంటే అంత లెక్కలేనితనమా అంటూ సూటిగా ప్రశ్నించారు. మంత్రిగా ఉండి బీజేపీ కార్యాలయాన్ని కూలదోసి జెండాను కుప్పతొట్టిలో పారేస్తుంటే మీరు ఎలా ఒప్పుకుంటారని గట్టిగానే మాట్లాడారు. దీంతో అంతా సద్దుమణగడంతో కూల్చేసిన దగ్గరే మళ్లీ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ నేతలు పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఎంత్రీ న్యూస్తో మాట్లాడారు. ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయము కొంతమేర ఉద్రిక్త వాతావరణంలో నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ఉద్రిక్త వాతావరణానికి కారణము నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బాధ్యత వహించాలి. చాలా ప్రశాంతంగా కట్టుకోవాల్సిన కార్యాలయాన్ని ఇంత గందరగోళం చేసి ఈ ఉద్రిక్తత కలగజేసింది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. వారి యొక్క బాధ్యత రాహిత్యమైన చర్యల వల్ల ఈరోజు ఈ స్థితి వచ్చింది. ఈ ప్రాంతంలో మా పార్టీ కార్యాలయము గత 30 సంవత్సరాల నుంచి ఉంది. 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్థానికంగా ఉండే పేద ప్రజలకు అవసరాల దృష్ట్యా ఈ కార్యాలయం ఎంతో ఉపయోగపడేది. పార్టీ కార్యాలయం మా పార్టీ నాయకత్వం ఎప్పుడూ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ఏ పేద ప్రజలు ఏ సమస్య మీద వచ్చినా ఆ సమస్య కోసము కలెక్టర్ దగ్గరికి, తహసీల్దార్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, మిగతా ఇంకేదో అవసరం వచ్చినా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే విధంగా ఉండేది. ఈ ప్రాంతంలో మా సీనియర్ నాయకుడు గుర్రం కృష్ణమూర్తి గారు, వారు లేరు, వారు దివంగతులయ్యారు. వారి పేరుతోటి విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాము. మున్సిపాలిటీ యొక్క దానికి సంబంధించిన పన్నులు చెల్లిస్తూ వచ్చాము 30 సంవత్సరాలు. పార్టీ కార్యాలయం కూడా మా సీనియర్ నాయకుడు దివంగత నేత రామకృష్ణారెడ్డి పేరు మీద నిర్మాణం చేశాం. దుర్మార్గుల చేతిలో హత్యకు గురయ్యాడు మా నాయకుడు. ఆయన పేరుతో ఈ కార్యాలయం ఉండేది. దాన్ని ఈ యొక్క రోడ్లు వెడల్పు చేస్తున్నాము, రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నాము, తాత్కాలికంగా మీ పార్టీ కార్యాలయాన్ని తొలగిస్తున్నామని ఆ రోజు అధికారులు మాతో మాట్లాడారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మంచి రోడ్ల నిర్మాణం జరగాల అని మేము ఎంతో మంచి మనసుతోటి ఆ రోజు వారు చెప్పిన మాట మీద మీరు ఈ రోడ్ల వెడల్పు పూర్తయిన తర్వాత మళ్ళా యథాస్థానంలో మీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోండి అని చెప్పిన మాట మీద వారి మీద గౌరవంతో పార్టీ కార్యాలయం తొలగించడానికి సిద్ధపడ్డాం. తొలగించారు. పార్టీ ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా శ్రీమతి హరిత ఐఏఎస్ ఆఫీసర్ గారు మాకు స్వయంగా హామీ ఇచ్చారు. నేను చెప్తున్నాను, పార్టీ కార్యాలయం మళ్ళా మీరు ఇక్కడే నిర్మించుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, ఇది తాత్కాలిక తొలగింపు మాత్రమని. కానీ తర్వాత రాజకీయాలు మారాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది. మేము పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అడ్డుపడుతూ వచ్చారు. పార్టీ జెండాను కూడా అవమానకరంగా తొలగించారు. మేము ఒక 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తాత్కాలిక పార్టీ కార్యాలయం తీసుకొచ్చి ఇక్కడ కంటైనర్ పెట్టాము. కంటైనర్లో మా పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము. మాకు తెలియకుండా కంటైనర్ని ఒక అర్ధరాత్రి దొంగిలించారు. మా ఊరు మా జెండా పేరుతోటి మేము పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఇక్కడ జెండా ఆవిష్కరణ చేశాము. ఆ జెండాను తొలగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏమాత్రం పార్టీకి విలువ ఇవ్వకుండా ఆ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేయడం సమంజసమా? ఈరోజు ఇక్కడ మేము పార్టీ కార్యాలయం నిర్మాణం చేస్తున్నామంటే మా కోసం కాదు, అది ఇక్కడ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండడం కోసము, స్థానిక ప్రజల సమస్యల పరిష్కారం కోసము, ప్రజల కోసం పార్టీ కార్యాలయం నిర్మాణం చేస్తుంటే దాన్ని ఈ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడ వీలు కాదంటే మేము ఆమోదిస్తాం. కానీ ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాదు కదా. ఏదో ఒక వ్యక్తి ఆస్తి విలువ తగ్గిపోతుందనే ఉద్దేశంతో
ఒక వ్యక్తి ప్రయోజనాలు కాపాడడం కోసం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అమ్ముడుపోయి మా పార్టీ కార్యాలయాన్ని తొలగించారని మేము తీవ్రమైన ఆరోపణ చేస్తున్నాము. అందువల్ల ఇది మా యొక్క ప్రిస్టేజ్కి సంబంధించింది, లక్షలాది మంది కార్యకర్తల మనోభావాలకు సంబంధించింది. అందుకనే పార్టీ జిల్లా శాఖ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఒక నిర్ణయం తీసుకొని పార్టీ కార్యకర్తలు ఒక పండుగ వాతావరణంలో మధ్యలో ఈ పార్టీ కార్యాలయ నిర్మాణం చేస్తున్నాము. ఈరోజు కూటమి ప్రభుత్వము చాలా పకడ్బందీగా ఉంది, ఐకమత్యంతో ఉన్నాం మేము. ఇక్కడ మంత్రి నారాయణ గారు అర్బన్ మినిస్టరు, మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ మినిస్టరు, ఆయన ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు, ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన అనేక మంది వందలాది మందికి కొన్ని షాపులు నిర్మించి ఇచ్చారు, వాళ్ళ జీవనోపాధికి నిర్మించి ఇచ్చారు. మేమందరం ఆహ్వానించాం, అది సంతోషించాం. ఇంకా చాలా అభివృద్ధి పనులు ఈ యొక్క ఆయన నియోజకవర్గంలో చేస్తున్నారు, మేము సంతోషించాం, ఆహ్వానించాం. కానీ ఇక్కడ ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేని ఈ ప్రాంతంలో ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ ఒక కార్యాలయాన్ని కట్టుకుంటుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఏమాత్రం సమంజసం కాదు. అందుకనే కూటమిలో ఉండే ఐక్యతను దెబ్బతీయడం కోసము కొంతమంది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూటమి నాయకత్వం గుర్తించాలా. అందుకనే ఈరోజు మేము పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా వచ్చి పార్టీ కార్యాలయం నిర్మాణం చేస్తున్నాం. ఒక మంచి పార్టీ కార్యాలయం ఇక్కడ ఉంటే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది, ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా మంచి వేగవంతంగా జరుగుతుంది, పార్టీ నాయకత్వం ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారు పేద ప్రజలకనే ఒక సదుద్దేశంతో నిర్మాణం జరుగుతుంది. ఖచ్చితంగా నిర్మాణం పూర్తవుతుంది. ఈ నిర్మాణాన్ని మళ్ళా అధికారులు ఏమాత్రము డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ పార్టీ యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కిసాన్ నగర్లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆఫీసుని తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీగా మేము ఇక్కడ ఉంటే మా ఆఫీసుని అర్ధరాత్రి వచ్చి కూలగొట్టి దాన్ని కుప్పతొట్లు వేసేసి మున్సిపల్ అధికారులు బీజేపీ జెండాని కూలగొట్టడం ఏదైతే ఉందో అది తీవ్రంగా మేము గర్హిస్తూ ఉన్నాం. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకూడదు. అయితే నేను ఒకటే చెప్తున్నా ఇవాళ మంత్రి గారికి, ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉండి ఇవాళ టీడీపీలో చేరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయాలపైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అవమానం చేసి హక్కు ఎవడిచ్చేటికి, ఎవరైతే ఈరోజు నిజమైన తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు ఒకే మాట చెప్తున్నారు, కలిసికట్టుగా నడవాలా. రాబోయే రోజుల్లో కూడా మోడీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే నెల్లూరు జిల్లాలో అందుకు భిన్నంగా తయారైంది. ఈ ప్రాంతంలో కూడా కొంతమంది దుష్టశక్తులు బీజేపీ కార్యాలయాన్ని ఈ రకంగా చేయడం ఖండిస్తూ ఉన్నాం. అందువల్లనే ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ ఆఫీస్ పునర్నిర్మాణం చేస్తున్నామని తెలియజేస్తున్నా. శాంతినగర్లో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయం గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయంలో ఒక కార్పొరేటర్ని గెలిపించుకోవడం ఆ కార్యాలయం ఆధారంగా, అదేవిధంగా అనేక మంది సమస్యల కోసం ఇక్కడ ఏంటంటే ఆ కార్యాలయాన్ని వాడుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి కార్యాలయాన్ని 2023లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ కార్యాలయానికి వెనకాల ఉన్నటువంటి సుధీర్ సహకారంతో ఆ కార్యాలయాన్ని ఆ రోజు కూలదోయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మేమందరం కూడా ఈ కార్యాలయాన్ని నిర్మాణం చేసుకోవాలని పోరాటం చేస్తున్నాం. అయినప్పటికీ ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో వీలుగాని పక్షంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మన కార్యాలయాన్ని మనం నిర్మించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ రోజు గతంలో వైసీపీలో పనిచేసినటువంటి సుధీర్ మళ్ళీ తిరిగి ఈరోజు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం నాయకులతో కూడా కలిసి ఈరోజు మేము మళ్ళీ దాన్ని నిర్మాణం చేసుకునేదానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఆపడం జరిగింది. ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం, రోడ్డుకి సుమారుగా ఒక 100 మీటర్ల లోపల ఈ కార్యాలయం ఉంది. దానికి ఆనుకొని చుట్టుపక్కల కూడా చాలా మంది నిర్మాణాలు చేసుకోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ కార్యాలయం ఎందుకు అడ్డం వచ్చిందో మున్సిపల్ అధికారులకి నాకైతే అర్థం కావడం లేదు. ఉండే అడ్డాలన్నింటిని కూడా పట్టించుకున్నటువంటి మున్సిపల్ అధికారులు ఒక భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఎందుకు పట్టించుకుంటున్నారని అనేది కూడా ఒకసారి ఆ మున్సిపల్ అధికారులు అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా దాన్ని ఆలోచించాలి. ఏదైతే సుధీర్ అనే వ్యక్తి ఉన్నారో ఆయన సొంత స్వలాభం కోసం ఈరోజు
ఒక పార్టీని, భారతీయ జనతా పార్టీని అవమానించే విధంగా భారతీయ జనతా పార్టీ జెండాని కూలదోయడం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని కూడా కూలదోయడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ఎవరూ కూడా సహించేది లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జోలికి కానీ, జెండా జోలికి కానీ, భారతీయ జనతా పార్టీ కార్యాలయం జోలికి వస్తే ఎంత దూరమైనా పోరాటం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో అనేక మంది నాయకులు పోరాటం చేసి చిన్నప్పటి నుంచి కూడా ఈ భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణగా అదేవిధంగా నిబద్ధతతో అధికారం ఉన్నా లేకపోయినా ఈ పార్టీలోనే జీవిస్తూ ఈ పార్టీలోనే గడుపుతున్నటువంటి నాయకులు చాలామంది నెల్లూరు జిల్లాలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ నిలబడి మేము నిర్మాణం చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఉద్యమానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా ఖచ్చితంగా ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ కార్యాలయం గత 35 సంవత్సరాల నుంచి ఉందో ఆ ప్రాంతంలోనే భారతీయ జనతా పార్టీ కార్యాలయం నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కిసాన్ నగర్లో భారతీయ జనతా పార్టీని మున్సిపల్ అధికారులు గత నెల క్రితం దాన్ని కంటైనర్ని తీసుకెళ్ళి ఇక్కడంతా కూడా జెండా యొక్క దీన్ని కూడా ఇబ్బంది పెట్టడం, కొట్టేయడం ఇదంతా చేశారు. అయితే ఒకటే అడుగుతున్నాం, 35 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యాలయం కిసాన్ నగర్లో ఉంది, అదే ప్లేస్లో ఉంది. ఒక వ్యక్తి కోసం మున్సిపల్ అధికారులు ఈ విధంగా దౌర్జన్యం చేసి భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని దుర్మార్గంగా తొలగించినటువంటి పరిస్థితి తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా దీని వెనకాల ఉన్నటువంటి ఏదైతే కమిషనర్ ఉన్నాడో, అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా దీని కారకులైన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలని కూడా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. మేమందరం కూడా ఈ యొక్క కార్యాలయాన్ని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని పూర్తి చేసి కార్యకర్తలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, అధికారులు చేసినటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా కలిసి వచ్చి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి వార్డు కూడా గెలవడం జరిగింది. ఈ ప్రాంతంలో కార్యాలయం అప్పటి నుంచి నడుస్తూ ఉంది. ఇలాంటి విధానాన్ని మేమందరం కూడా ఏదైతే దీన్ని కూల్చారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఎవరి కోసం చేశారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక వ్యవస్థకి ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తారా, వ్యవస్థని సపోర్ట్ చేస్తారా, ఒక్కసారి ఆలోచించాలి అధికారులు. ఈరోజు అనేక పార్టీలు దీని వెనకాల నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచన చేసుకోండి. తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.